యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం ఇంగ్లాండ్ దేశంలో బ్రిస్టల్ అనేటువంటి నగరంలో ఉన్నాం. బ్రిస్టల్ అంటే మనకి బాగా గుర్తొచ్చేది ఏంటంటే చారిటీ వర్క్కి ఇది ఎంతో పేరు ప్రసిద్ధి కలిగినటువంటి పట్టణం. ఈ బ్రిస్టల్ నగరంలోనే ఒక గొప్ప విశ్వాస వీరుడు ఉన్నాడు. ఆయన పేరు జార్జ్ ముల్లర్. ఆయన పుస్తకాన్ని చదువుతుంటే ఆయన విశ్వాసానికి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. రేపు ఉదయానికి ఫుడ్ ఉంటుందో లేదో తెలియని సమయంలో కూడా ప్రభు సన్నిధిలో పిల్లల్ని విశ్వాసంతో ప్రార్థించమని ఆయన చెప్పేవారు. ప్రస్తుతం మనం జార్జ్ ముల్లర్ గారు ఎక్కడైతే ఆ పరిచర్యని ప్రారంభించారో అక్కడ ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్ ఇదే. దాదాపు 10,000 మంది అనాథ పిల్లలకు ఆ రోజు ఎవరిని చెయ్యి చాపకుండా పోషించినటువంటి స్థలం. ఇక్కడ మనం దీని వెనకున్న ప్రభువును చూడాలి. ముల్లర్ గారి జీవితం నుండి విశ్వాస పాఠాలను నేర్చుకోవాలి. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. వందనాలు. ఈరోజు మనం జార్జ్ ముల్లర్ గారు పరిచర్య చేసిన స్థలంలో ఉన్నాం. సో జార్జ్ ముల్లర్ యొక్క ఎర్లీ లైఫ్ ఇక్కడ రాయబడింది. ఆయన జర్మనీలో జన్మించాడు, కానీ ఇక్కడ బ్రిస్టల్లో వర్క్ చేశారు. ఇక్కడ బ్రిస్టల్లో ఉన్న అనాథ పిల్లలకి సర్వ్ చేయడమే లక్ష్యంగా ఆయన పరిచర్య చేశారు. ఈయన జార్జ్ ముల్లర్ గారి మంచి స్నేహితుడు హెన్రీ క్రైగ్ గారు ఈ పరిచర్యలో ఆయనకి ఎంతో సహాయపడ్డారు. సో ఆయన తన జన్మించిన ప్రాంతం నుండి లండన్కి ఫస్ట్ లండన్ సొసైటీ ఉండింది కదా, దాని ద్వారా ఇక్కడికి వచ్చారు. ఈస్ హ్యాపెండ్ ఇన్ 1829 1829లో 1830 నుండి ఇక ఆయన సర్వీస్ చేయటం చూస్తాం. ఇక్కడ ఫ్యామిలీ గురించి డేటా ఉంది మనకి. జార్జ్ ముల్లర్ గారి బైబిల్ అది. సో ఆయన ఎదుర్కొన్న సవాళ్ళ గురించి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆర్ఫన్స్ని ఆయన గ్యాదర్ చేశారు. వాళ్ళందరికీ చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం కానీ, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ, వాళ్ళకి అవసరమైన మెడిసిన్ కానీ, ఇలాంటివన్నీ ఆయన చేశాడు. ఇవన్నీ ముల్లర్ గారు ఆ టైంలో యూజ్ చేసినవి. అప్పట్లో వాళ్ళకి ఇచ్చిన యూనిఫామ్ అది.
1836లో జన్మించిన ఆయన 1936లో ప్రభు పిలుపుని అందుకున్నారు. ఆయన చనిపోయినప్పుడు బ్రిస్టల్ నగరం అంతా కూడా ఆయన సమాధి కార్యక్రమానికి రావటం, రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి క్లోజ్ అయిపోయినాయి. అందరూ కూడా సమూహాలు ఆయన అంత్యక్రియలకు హాజరయ్యారు. అది చాలా గొప్ప విషయంగా ఆ రోజు అందరినీ కూడా ఆకర్షించింది. ఆయన బ్రతికున్నప్పుడు చేసిన పరిచర్యకు గుర్తుగా ఆయన మరణించినప్పుడు అందరూ వచ్చారు. ఇది ఆయన అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమం. ఇక్కడ దాదాపు 10,000 మంది పిల్లల్ని ఆయన పోషించారు. ఆయన దాదాపు 2 లక్షల మైళ్ళు ప్రయాణం చేశాడు. 3 మిలియన్ పీపుల్తో మాట్లాడాడు. అంటే మిలియన్ అంటే 10 లక్షలు, 30 లక్షల మందితో మాట్లాడి ఆయన ప్రార్థనలకు జవాబు వచ్చిన విషయాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. Who is Muller? How he served in this place? What is the result of his service? Okay, so he came from Germany to England as a pastor, and then he was first serving in Devon, and then decided to move to Bristol to help orphans, because there were a lot of diseases and things that meant that people were dying, and there were a lot of orphans in Bristol. And then he decided to raise money. Well, no, he decided to build these homes, but he never raised money. He just prayed, and then people gave to what he was doing. So he built this one, this building over there, and then there's one across the road and 2 behind us. That's about 5 really big buildings. And when they were all built, there were about 2,000 children who could be all housed there. So in his life, he cared for about 10,000 children. And then after he died, there were another 7,500 children that came through the homes. And that carried on up until the 60s, 70s. But then at that point, it wasn't an orphanage anymore. There was children in smaller homes with a couple of adults taking care of them. And yeah, he never raised money, so he traveled the world to preach and talk to people, and that's how people knew about what he was doing, and that's how people were actually giving money to what he was doing. And the result was 17,000 children who were helped. Girls and boys were educated the same, and then a lot of children, when they left, would have gone to positions of work or apprenticeship. So when they left the orphan homes, they had a job that they could do. And the point was that then they would be lifted out of poverty. So instead of going back to poverty, where they often came from, they actually had the opportunity to have a job, make a life, and have a better life, basically. Yeah. So is there any continuation of his work still now, or is it... In England, you mean? A lot of people don't know who he is, even in Bristol, which is really interesting, because when he died in Bristol, the whole city stopped, because there was a big funeral, everyone came to his funeral. And we still have roads that have his name, but a lot of people don't actually know who he was. And that's quite interesting, because he should really be known, because he did such good work for Bristol. But yeah, a lot of people don't know him. But that is changing, because in schools, when children study history, now they have to study local figures. So for example, when in Bristol the schools study Victorian times, we now have a lot of schools coming to us because they say, oh, well, he was a Victorian figure, he did a lot of work in Bristol, so we get to tell people about him. So more and more children are hearing about him, but